ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యము ధ్యానాంశంగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు దావీదుని ఎంతో అత్యధికంగా ఆశీర్వదించాడు. దీనుడుగా ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొని దేశమునకు అధిపతి చేశాడు. నలుదిశలా శత్రుశేషం లేకుండా చేశాడు. నెమ్మదిని విస్తరింపచేశాడు. తనకి దుష్టజనం నుండి వచ్చినటువంటి ఎటువంటి ఆపద నుంచి దేవుడు తప్పించాడు. తన కుటుంబము నిరంతరము దేవుని ఎదుట కనపడినట్లుగా ఆశీర్వదించాడు. ఇంత గొప్ప ఆశీర్వాదములు దావీదుకు మాత్రమే ఎందుకు కలిగినాయి? దేవుడు అందరినీ సమానంగా చేశాడు కదా. దేవుడు తన స్వరూపంలో అందరినీ చేశాడు కదా. మరి దావీదు మాత్రమే ఇంత గొప్ప ఆశీర్వాదములు ఎలా సొంతం చేసుకున్నాడు అని గమనించినప్పుడు ఒక కారణంగా దావీదు దేవుని ఎదుట ఒక ఇష్టమైన ప్రార్థన చేసినట్లుగా, ఇష్టానుసారుడిగా ఉన్నట్లు కనపడుతుంది. ఇష్టమైన ప్రార్థన చేయటం వల్ల దేవునికి అంగీకరించబడ్డాడు. అన్ని ఆశీర్వాదములు సొంతం చేసుకున్నాడు. తన ఇష్టమైన ప్రార్థనలో చూసినప్పుడు దేవుని ఎదుట వినయంగా కనపడ్డాడు. ప్రతినిత్యం కూడా తన కీర్తనలో దేవుణ్ణి కొనియాడుతూ వినయంగా ప్రభువా దేవా అని గోజాడుతూ దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నటువంటి ప్రార్థనలు మనకు కనపడతాయి. అటువంటి ప్రార్థనలు మనం చేయాల్సిన అవసరం ఉంది. తను ఎప్పుడూ కూడా తన యొక్క దీనస్థితిని మర్చిపోకుండా దేవుణ్ణి కొనియాడుతూనే ఉన్నాడు. ఎప్పుడూ కూడా తన ప్రార్థనలో వాక్యమును ఎత్తి ప్రార్థన చేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు వచనంలో కూడా నీవు సెలవిచ్చి ఉన్నావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చేసిన వాగ్దానములన్నీ ఎత్తి అవి సొంతం చేసినట్టుగా మనం ప్రార్థనలు చేయాలి. అటువంటి ప్రార్థన దేవునికి అంగీకారమైనది. అవి మన పట్ల నెరవేరుతాయని మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. తన కుటుంబము నిత్యము కూడా దేవుని ఎదుట కనపడాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనది. తన వరకు మాత్రం కాకుండా తన కుటుంబము, తన వంశము తరతరములు దేవుని ఎదుట కనపడాలని ప్రార్థన చేశాడు. ఇటువంటి గొప్ప ప్రార్థన చేద్దాం. దేవుడు కూడా మన కోసం ఎంతో గొప్ప ఆశీర్వాదములు, ఇంతకంటే గొప్ప ఆశీర్వాదములు సిద్ధం చేశాడు. అవన్నీ సొంతం చేసుకుందాం. దేవునికి మహిమార్థమై చేద్దాం. అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలు ప్రభా. నీ స్వరూపంలో చేసి ఎన్నో గొప్ప ఆశీర్వాదములు మా కోసం సిద్ధం చేసావు నాయన. ఆ ప్రతి ఒక్క ఆశీర్వాదములు కూడా మేము అన్నీ సొంతం చేసుకోవాలి నాయన. అన్నీ సొంతం చేసుకునే కృపను, జ్ఞానమును, అటువంటి నీకు ఇష్టమైన ప్రార్థన చేయగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.